హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సిలో బంపర్ నోటిఫికేషన్కి విడుదలైంది. అర్హత 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. 25,487 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి 50,000 రూపాయలు. తెలుగులో ఎగ్జామ్ అయితే ఉంటుంది. చాలామంది మనకి కామెంట్ చేస్తున్నారు, సార్ తెలుగులో ఎగ్జామ్ ఉంటే చెప్పండి సార్ అనేసి. వారికి ఇలాంటి అవకాశం సువర్ణ అవకాశం అని తెలుసుకోవచ్చు. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం అయితే జరిగింది. కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్ నుంచి ఎగ్జామినేషన్ 2026కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 1/12/2025, లాస్ట్ డేట్ వచ్చేటికి 31/12/2025. ఫీజు పేమెంట్ చేయడానికి వచ్చి 1/1/2026. ఏదన్నా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు తప్పులు ఏమైనా చేస్తుంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకి 8/1/2026 నుంచి 10/1/2026 2 రోజులు అయితే సమయం ఇవ్వడం జరిగింది. మీకు టెంటేటివ్ షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఎంహెచ్ఈ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ మీరు రావడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి నేను మీడియం చెప్పడం జరిగింది కదా, మొత్తం 13 రీజనల్ లాంగ్వేజ్ల్లో ఉంటుంది. మనకైతే తెలుగు లాంగ్వేజ్ ఉన్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది తమిళ్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి తమిళ్ కూడా అప్లై చేసుకోవచ్చు, తమిళ నుంచి కూడా. తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వీరికి పిఎస్టీ జరుగుతుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా జరుగుతుంది. ఈ రెండు ఒకసారి జరగడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో ఎవరైనా ఫెయిల్ అయిపోతే మెడికల్ ఎగ్జామినేషన్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పాస్ అయిన వారు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పే స్కేల్ వచ్చి మనకి పే లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ 3 నుంచి వీరికి ఉంది. టోటల్ మనకి 21,700 రూపీస్ బేసిక్ ఉంది. దాంతో ఫలంగా డిఏ, టీఏలు, హెచ్ఆర్ఏలు అన్నీ కలిపి మాకు 50,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని బార్డర్ డిటాచ్మెంట్ కూడా దొరుకుతుంది మీకు డిఎస్ఎఫ్లో ఉంటే. తర్వాత సిఎస్ఎఫ్లో ఉన్న వారికి సిటీ అలవెన్స్ దొరుకుతుంది. హెచ్ఆర్ఏలో కూడా డిఫరెంట్గా ఉండి ఒక 50,000 పైనుంచి అయితే శాలరీ మీకు రావడం అయితే జరుగుతుంది. 10వ తరగతి చదివిన వారికి మంచి అవకాశం అనేసి చెప్పవచ్చు. దీంట్లో బిఎస్ఎఫ్లో మనకి టోటల్ వేకెన్సీలు 616 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వేరువేరుగా వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్కు కూడా వేకెన్సీలు సపరేట్గా ఉన్నాయి కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సిఎస్ఎఫ్లో ఈ సంవత్సరం ఎక్కువ వేకెన్సీలు 14,595 వేకెన్సీలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 5,490 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్ఎస్పిలో 1,764 వేకెన్సీలు ఉన్నాయి. మహిళలు అయితే ఎస్ఎస్బిలో అప్లై చేయడానికి లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐటీబీపీకి వచ్చేటికి 1,293 వేకెన్సీలు ఉన్నాయి. ఏఆర్కి వచ్చేటికి 1,706 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్ఎస్ఎఫ్లో మనకి 23 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా మహిళలు అయితే లేదు, ఒక పోస్ట్ కూడా లేదు. టోటల్ మనకి 25,487 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులు పెరగడము తగ్గడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యారో, ఎక్స్-సర్వీస్మెన్స్ అయ్యారో వారికి 10% వేకెన్సీలు కూడా ఎలక్ట్ అవుతాయి. ఈ వేకెన్సీల నుంచి 10% వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన ఆంధ్ర, తెలంగాణ వారు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేవాడికి 1/1/2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యన పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ ఎలా ఉండాలంటే 2/1/2023 నుంచి 1/1/2028 మధ్యన పిల్లలు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి దీనికి ఎస్సీ, ఎస్టీలకి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు వచ్చి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్స్ అండ్ డిపెండ్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రోడ్స్లో అన్రిజర్వ్డ్కి అయితే 5 years, తర్వాత ఓబీసీ వారికి 8 years,
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికి అప్లై చేసుకోవడానికి నేను చెప్పడం జరిగింది. 10వ తరగతి పాస్ అయిన వారు 1/1/2020 నాటికల్లా మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దీంట్లో ఎన్సీసీ చేసి ఉంటారు కదా క్యాండిడేట్స్, ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేసిన వారికి 5% మార్క్స్ ఇన్సెటివ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి 3% ఇన్సెటివ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వారు 2% ఇన్సెటివ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన మార్కుల కన్నా 5% పెరుగుతాయి. తర్వాత ఎన్సీసీ బి ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడం రాకపోతే మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎస్ఎస్సి జీడీకి మీరు సార్ ఆన్లైన్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే చేసి పెట్టండి అంటే నేను కంపల్సరీ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 100 రూపాయలు ఉంది. లేడీస్కి, ఉమెన్స్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్ మెన్స్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా ఆన్లైన్ మోడ్లోనే చెల్లించవలసింది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి సెంటర్లు వచ్చేటప్పటికి 9 రీజన్లో అయితే ఉన్నాయి. మనకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి సౌత్ రీజన్లోకి వస్తుంది. మనకి గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, ఒంగోలు, ఏలూరు, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలము, మనకి హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, కరీంనగర్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఎవరైతే బెంగళూరులో ఉన్నారో వారు కర్ణాటక రీజన్లో అయితే పెట్టుకుని ఎగ్జామ్ అయితే రాయొచ్చు. హిందూపూర్ వాళ్ళు అయితే అక్కడ పెట్టుకుని రాసుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే స్టేట్లో ఉన్నారనుకోండి, ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఏది దగ్గరగా ఉందో చూసుకుని ఇక్కడ 9 రీజన్లు అయితే ఉన్నాయి. ఆ రీజన్లో పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు. దీంట్లో ఒకే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను. టోటల్ మనకి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు. ఒక క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్లు అయితే ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇంగ్లీషు, హిందీ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. టోటల్ 60 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మైనస్ మార్కులు కూడా ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకదానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక ఎగ్జామ్ పాస్ అవుతే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. ఇక్కడ మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ ఈ సిలబస్ అంతా కవర్ చేయండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్కి ఏమేమి చదవాలి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి ఏమేమి చదవాలి అనేసి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు, హిందీ మనకి ఉంటుంది, దానికి కూడా మీకు ఉంటుంది. ఎగ్జామినేషన్ పూర్తిగా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే దాన్ని చదివి మీరు పాస్ అయ్యి ఉద్యోగం పొందాలి. అది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేయడం మనకి మేల్ క్యాండిడేట్కి వచ్చి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. ఫిమేల్స్ వచ్చి 1.6 కిలోమీటర్స్ని ఇన్ 8.5 మినిట్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. తర్వాత మనకి ఎవరైతే లదాఖ్ నుంచి ఉంటారో వారికి 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లోను, తర్వాత 800 మీటర్స్ 5 మినిట్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. ఇది మన ఆంధ్ర, తెలంగాణ వారికి అయితే 5 కిలోమీటర్లు పరిగెట్టాలి. ఫిమేల్ అయితే 1.6 పరిగెట్టవలసి ఉంటుంది. ఇక్కడ హైట్ విషయానికి వచ్చేటప్పటికి మేల్ క్యాండిడేట్ 170 సెంటీమీటర్లు ఉండాలి, ఫిమేల్ వచ్చి 157 సెంటీమీటర్లు ఉండవలసి ఉంటుంది. షెడ్యూల్ ట్రైబల్కి అయితే వారు ఎక్స్క్యూజ్ ఇవ్వడం జరుగుతుంది. మన 162.5 సెంటీమీటర్లు మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్లు ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మన స్టేట్ వారికి కన్వా స్టేట్లో అయితే చాలా ఇవ్వడం జరిగింది. ఈస్టర్న్ స్టేట్స్కి అవి మనకి పనికిరాదు కాబట్టి దీనికోసం నేను ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. చెస్ట్ వచ్చేటప్పటికి మేల్ క్యాండిడేట్స్కి 80 సెంటీమీటర్లు ఉండాలి, ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే షెడ్యూల్ ట్రైబల్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారనుకో వాళ్ళకి 76 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అయితే సరిపోతుంది. చాలామంది వెయిట్లో కూడా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటుంది, వారైతే చూసుకోండి. ఈ ఓవర్ వెయిట్ ఉండకూడదు, లో వెయిట్ ఉండకూడదు. మీరు చూసుకుని మీ వెయిట్ని కంట్రోల్ అయితే చేసుకోండి. చాలామంది ఎగ్జామ్ పాస్ అయిపోతారు,
ఎఫ్ఈటీ అదే పీఈటీ టెస్ట్ పిఎస్టీ టెస్ట్ పాస్ అయిపోతారు. మెడికల్లో వచ్చేటోడికి వెయిట్లో ఓవర్ వెయిట్ ఉంటుంది చాలామందికి, మన పిల్లలకి. ఎందుకంటే బిర్యానీలు అన్నీ ఎక్కువ తింటున్నారు కదా, అందువల్ల ఓవర్ వెయిట్ వస్తుంది. వెయిట్ చూసుకుని వెయిట్ లాస్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం కోసం ఆంధ్రజోడకి 30% మార్క్స్ రావాలని చెప్తున్నారు. తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 25 మార్క్స్ రావాలన్నారు. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్కి ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మనకి 20% మార్క్స్ రావాలని చెప్తున్నారు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోకండి, ఎందుకంటే మీకు కట్ ఆఫ్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. మీకు 80 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే మనకి 80కి 80 వచ్చేలాగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు వెళ్తే ఈ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. బీఎస్ఎఫ్కి ఏ అనేసి, సిఎస్ఎఫ్కి బి అని, సిఆర్పిఎఫ్కి సి అని, ఎస్ఎస్బికి డి అని, ఐటీబీపీకి ఈ అని, అస్సాం రైఫిల్కి ఎఫ్ అని, ఎస్ఎస్ఎఫ్కి హెచ్ అనేసి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రిఫరెన్స్ కోసం మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది లెంత్ ఎక్కువైపోతుంది. ఏది బాగుంటుంది, బీఎస్ఎఫ్ బాగుంటుందా, సిఎస్ఎఫ్ బాగుంటుందా, సిఆర్పిఎఫ్ బాగుంటుందా అనేసి ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూసి అప్లై అయితే చేయండి. ముందరే కంగారు పడి అప్లై అయితే చేసుకోకండి. నేను వీడియో చేసిన తర్వాత ఇది మీరు ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి, ఏది మనకి లైఫ్లో బాగుంటుంది మీకు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.